అలాగే అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత చాలా ప్రాజెక్ట్స్ మన కళ్ళ ముందుకు వస్తాయని అక్కడ ప్రజలందరూ కూడా ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. అండ్ వాటిలో ముఖ్యంగా విశాఖ రైల్వే జోన్ ఒకటి, విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ఒకటి, కడప ఉక్కు పరిశ్రమలు, వీటి ప్రతిష్టంభన ఏంటి? ఇదే షెడ్యూల్ 13లో తెలిపినటువంటి కొన్ని మౌలిక సదుపాయాలు, కొన్ని పారిశ్రామికీకరణకు ఊతమిచ్చేటటువంటి సాధకాలు. వీటిలో ముందు విశాఖ రైల్వే జోన్ చూసినట్లయితే ప్రతి రాష్ట్రం కూడా రాష్ట్రం ఏర్పడినప్పుడు ఆ రాష్ట్రానికి రైల్వే జోన్ ఒకటి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ కూడా రైల్వే జోన్ ఇవ్వాలి అనేటటువంటి దాన్ని చెప్పడం. విశాఖ రైల్వే జోన్ అనేది ఎప్పుడో నుంచి చిరకాల వాంచి రాష్ట్ర విభజనకు ముందు నుంచి ఉన్నటువంటి డిమాండ్ అది. దానికి సంబంధించి కూడా హామీ ఇవ్వటం జరిగింది. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఒరిస్సా దగ్గర అడ్డంకులు వస్తున్నాయి అని చెప్తూ దాన్ని ఏ విధంగా కప్పదాటు వ్యవహారంగా వ్యవహరించడం, తర్వాత ఇంకో ప్రాంతానికి మార్చుకోండి అని చెప్పడం. అంటే ఇక్కడ ఉండే రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం అడుగుతుంది విశాఖ రైల్వే జోను. మీకు కావాలంటే ఇంకో చోట ఇస్తామని చెప్పటం, దాని ద్వారా ఎక్కువ డిమాండ్లు వచ్చేటట్టు చేయటము, ఒక అస్థిరతను ఏర్పాటు చేయటము, ఈ విధమైనటువంటి ప్రణాళికలు. ఇవాళ రామ్విలాస్ పాస్వాన్ గారు కానీ మిగతా వారు కానీ వారు కేంద్ర రైల్వే శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు అవసరం లేని జోన్లు ఎన్ని ఏర్పాటు చేశారు? ఒక జోన్ ఉన్నా కానీ ఒక రాష్ట్రంలో ఇంకో జోన్ ఏర్పాటు చేసుకున్నాయి కూడా మనకి కనపడినాయి కదా. ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అవసరమైనటువంటి జోను ఇవాళ ఈ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు మిగతా రాష్ట్రాలు ఏమన్నా కాదన్నయ్యానో అవునన్నయ్యానో విభజించారో, మీరు విభజించాలనుకున్నారు విభజించారు. ఇవాళ కేవలం ఒక రైల్వే జోన్ ఇవ్వటానికి పక్క రాష్ట్రం ఉంటుంది, అవతల రాష్ట్రం ఉంటుంది. ఒరిస్సాలో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికలు అయ్యే వరకు దీని గురించి నేను మాట్లాడినానంటే అంటే హామీలన్నీ కూడా ఎన్నికల నేపథ్యమేనా? ఇప్పుడు అలాగే కనపడుతుంది. వీళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా ఎన్నికలు ఉంటే చేస్తారు, ఎన్నికల్లో వాళ్ళు గెలుస్తాం అనుకుంటే చేస్తారు, లేకపోతే వాళ్ళకి అవకాశాలు ఉంటే చేస్తాం లేకపోతే లేదు అనేటటువంటి విధానంతో వాళ్ళ కేంద్రంలో ఉన్న బీజేపీ వెళ్తూ ఉంది. అది రైల్వే జోన్కి సంబంధించి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ ది ఈఏపీ ప్రాజెక్ట్ కింద చూసి ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి నిధులు సమకూర్చి దీన్ని పూర్తి చేయాలని, ఏదైతే 5 పారిశ్రామిక నోళ్లు కూడా మేము అలౌ చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తే మనం ఏర్పేడు దగ్గర ఒకటి, కృష్ణపట్నం దగ్గర ఒకటి, నక్కపల్లి దగ్గర ఒకటి, హిందూపూర్, కర్నూలు, ఈ 5టిని కూడా 5 పారిశ్రామిక వాళ్ళగా తయారు చేసుకొని ఈ నోట్స్ని దానికి అనుసంధానం చేయాలి. విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ అలాగే బెంగళూరు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కి అనుసంధానంగా ఈ 5 నోట్స్ని ఏర్పాటు చేయాలని వారు చెప్పిన తర్వాతే మనం ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. అందులో ఒక 2టిని ఓకే అన్నట్టు కనపడతా ఉంది. ఈ ఏర్పేడు, మన కృష్ణపట్నం, మిగతా 3టిని అలాగే పెండింగ్ పెట్టారు. ఈ కంప్లీట్ అయినటువంటి వాటికి సంబంధించిన నిధులకి పురోగతి లేదు, ఈ మిగతా 3టికి సంబంధించి అధోగతి, అసలు ఏ విధంగా మాట్లాడే పరిస్థితి లేదు. అలాగే ఈ కారిడార్కి సంబంధించి నామమాత్రపు నిధులు మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. అదే సాగరమాల ప్రాజెక్టు కింద దీన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. లక్షల కోట్లు గుజరాత్కి తరలించుకొని సాగరమాల ప్రాజెక్టుకి ఆయన మోడీ గారు తీసుకెళ్తే కనీసం 1000 కోట్లలో కూడా ఇటువైపు చూడని పరిస్థితి. అందుకే అది కూడా డిలే అవుతూ ఉంది. గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, దేశానికి ప్రధానమంత్రి అనే ప్రశ్న ఉత్పన్నమయ్యే విధంగా ఆయన వ్యవహరిస్తూ ఉన్నారు. కడప స్టీల్ ఫ్యాక్టరీ దగ్గరికి వచ్చేటప్పటికి 2 సార్లు ఫీజిబిలిటీ లేదని, ఇక్కడ పెట్టడానికి లేదని, మళ్ళీ ఫీజిబిలిటీ స్టడీ చేయమని చెప్పి అదేదో పెడుతున్నామని చెప్పి ముందు చెప్పినటువంటి పారిశ్రమ ఏదైతే ఉందో కడప ఉక్కు పరిశ్రమ ఆ స్థాయికి మించింది కాకుండా ఏదో ఒక పరిశ్రమ పెట్టి కన్నీళ్ళు తుడవాలని, దానికి ఏదో ముందు అడుగులు వేస్తున్నామని మాటలు చెప్పటమే కానీ వాస్తవంగా అయితే అక్కడ కనపడేటటువంటి పరిస్థితి లేదు. ఈ విధమైనటువంటి విధానాలతోనే వాళ్ళు వెళ్తున్నారు వీటి అంశంలో. అట్లా ఇంకోటి ఉంది, దుగ్గరాజపట్నం పోర్టు కూడా ఉంది. దుగ్గరాజపట్నం ఇక్కడ ఈ చట్టంలో కూడా లోపాలు ఉన్నాయి, కాదనేటటువంటి మాట ఎవరూ లేదు. దుగ్గరాజపట్నం దగ్గరికి వచ్చేటప్పటికి 2018 నాటికి మొదటి దశ పనులు పూర్తి కావాలని షెడ్యూల్ 13లో మెన్షన్ చేయడం జరిగింది. మొదటి దశ అంటే ఏంటో ఎక్కడ చెప్పలేదు. కానీ సాంకేతికంగా అక్కడ ఇబ్బందులు ఉన్నాయి. ఏదైతే శ్రీహరికోట ఉండటం కానీ, సరస్సు ఉండటం కానీ, వీటన్నిటికి సంబంధించి పర్యావరణాలు వీటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో టెక్నికల్గా నాన్ ఫీజిబుల్ అన్నారు. నాన్ ఫీజిబుల్ అని చెప్పి ఇంకో చోట ఎక్కడ పెట్టాలో కేంద్రానికి తెలుసు. సుదీర్ఘమైన తీర ప్రాంతం ఉంది, ప్రభుత్వాన్ని అడుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగి దుగ్గరాజపట్నం పోర్టు చెప్పారా? ఇప్పుడు ఎందుకని ప్రభుత్వాన్ని అడుగుతున్నారంటే ఏ ప్రాంతాల్లో పెట్టాలో ఆ ప్రాంతంలో వివిధ ప్రాంతాల మధ్య గొడవలు ఒక చోట కనుక ప్రభుత్వం కనుక చెప్తే మిగతా ప్రాంతాలతో గొడవ చేపించడం. దుగ్గరాజపట్నానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరించింది కాబట్టి ఇక్కడి నుంచి పోయిందని నెల్లూరు జిల్లాలో అన్రెస్ట్ క్రియేట్ చేయాలా? ఈ విధమైనటువంటి డిమాండ్. మేము ఎప్పుడో నుంచి ప్రకాశం జిల్లాలో రామాయపట్నం అనేటటువంటిది ఒక ఆల్టర్నేటివ్ పోర్టు, బెస్ట్ ప్లేస్ అది. దాన్ని మీరే పరిశీలనలోకి తీసుకొని పెట్టాలి. అక్కడ మీరే చెప్పాలి. ఎందుకంటే దుగ్గరాజపట్నం పోర్టు మమ్మల్ని అడిగి పెట్టారా? ఆంధ్రప్రదేశ్ ప్రజలను అడిగి పెట్టారా? చట్టంలో మీరే పెట్టారు. ఇక్కడ ఉండే స్థానిక ప్రభుత్వాలకు కానీ ఇక్కడ ఉండే వారికి
ఒక కొంత సెన్సిటివ్గా ఉంటుంది. ఈ ప్రాంతం కానీ ఇంకో ప్రాంతం అని అంటే కావాలని ఆ ప్రాంతం నుంచి తరలిచ్చారని గొడవలు పెట్టేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ తన్నుకొని మీరు దావండి, మేము ఆనందంగా పైన చూస్తూ ఉంటాము అనే రకమైనటువంటి విధానాలతోటి కేంద్రం వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.